హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఒడే సంస్థ వారు అదిరిపోయే శుభార్త చెప్పడం జరిగింది. ఆ అదిరిపోయే శుభార్త ఏంటంటే బేసిక్గా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద 2 డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలి. ఒకవేళ అప్లోడ్ చేయలేని పక్షంలో మన యొక్క ఆధార్ కార్డు అయితే సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక అదేవిధంగా మనకు 2011లో ఈ యొక్క ఆధార్ కార్డుని మనకైతే ఒడే సంస్థ వారు ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. మనకు అప్పట్లో ఏంటంటే జస్ట్ కేవలం నేమ్ తీసుకొని ఏజ్ తీసుకొని వాళ్ళ యొక్క ఫోటో తీసుకొని ఆధార్ కార్డుని మనకైతే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఆధార్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఫాస్ట్గా అప్పుడైతే చేయడం జరిగింది. అప్పుడు మనకేంటంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ సంబంధించి వీళ్ళైతే అప్లోడ్ చేయలేదన్నమాట. బేసిక్గా కొత్త ఆధార్ కార్డుని మనం క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనమైతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో అప్పట్లో మనకేంటంటే ఇంత టైం లేదు కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క డాక్యుమెంటేషన్ అది అప్డేట్ చేయకుండా మనకు ఆధార్ కార్డులు అయితే ఇష్యూ అయితే చేయడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, మనకు ఈ 2023 డిసెంబర్ 14వ తారీఖు వరకు మన యొక్క ఆధార్ కార్డుకి ఈ యొక్క 2 డాక్యుమెంట్స్ మీరైతే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన ఉడే సంస్థతో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు 14వ తారీఖు క్రాస్ అయిపోయిందండి. సో 14వ తారీఖు క్రాస్ అయిన తర్వాత మనకైతే ఈ యొక్క డేట్ అనేది పొడిగించారని చెప్పేసి చాలామందికి కూడా భయాందోళనకైతే గురి కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా విధంగా మనకి యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో కూడా చేశాను. మీరైతే భయపడాల్సిన పని లేదు. మనకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనకైతే డేట్ని అయితే ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్పేసి ఫ్రెండ్స్, మన వీడియోలో చెప్పినట్టుగానే మన ఉడే సంస్థ వారు అయితే ఆధార్ కార్డు వినియోగదారులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. అదేంటంటే మనకు 2024 మార్చి 14వ తారీఖు వరకు అంటే మనకు దగ్గరగా 3 నెలల వరకు ఈ యొక్క డేట్ని మనకైతే ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, మనమైనా ఫీజు అని కట్టాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ₹1 కూడా మనమైతే పే చేయకుండానే ఫ్రీగానే డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మీరు కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ యొక్క డాక్యుమెంటేషన్ అప్డేట్ చేయకపోతే మీరే సెల్ఫ్గా చేసుకోండి. ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ వీడియో కూడా చేయడం జరిగింది. ఒకవేళ మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం మీరైతే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అన్నమాట, కొంత అమౌంట్ తీసుకొని. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మ్యాటర్ ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.